ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన ఘటన చూసాం. అటు టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలతో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. అయితే వైసీపీ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది, శాంతియుతంగా నిరసన చేస్తుంది. టీడీపీ కావాలని వచ్చి అక్రమంగా దాడులు చేశారు, కోడిగుడ్లతో దాడులు చేశారని చెప్పి వైసీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లది విష్ణు కూడా విజయవాడ ధర్నా చౌక్లో కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. ఆయనకి సంఘీభావంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా వచ్చి ఇక్కడ నిరసన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నేతలను మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీరు చాలా శాంతియుతంగా ఆయన నిరసన చేస్తూ ఉన్నారు. మీరు ఒక పక్కన నిరసన చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శాంతియుతంగా ఎక్కడెక్కడ నిరసనలు చేస్తుంది. కానీ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన ఘటనను ఎట్లా చూస్తాం? రౌడీయిజం ఈరోజు బోండావమ్మ నిన్న రాత్రి చంద్రబాబు నాయుడిని కలిసి చంద్రబాబు నాయుడు ఏదైతే అక్షింతలు వేశారో లేకపోతే తను వ్యవహార శైలి దాని గురించి మాట్లాడారో తన శీల పరిస్థితి నిరూపించుకోవటం కోసం, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అని చెప్పి నిరూపించుకోవటం కోసం రౌడీగా గోండాలుగా శాంతియుతంగా ఈరోజు ఈ కార్యక్రమం ఒక సెంటర్లో జరగట్లేదే. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఈ ఒక రిలే నిరాదేశాలు జరుగుతున్నాయి. సిపి గారితో విష్ణు గారు మాట్లాడారు, మేము మాట్లాడాం. పర్మిషన్ తీసుకుని 7 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ పెడతామని చెప్పిన లెటర్ గారే ఇచ్చాం. మేము ఒక పద్ధతిగా శాంతియుతంగా మేము రిలే నిరాదేశాలు చేస్తుంటే ఈరోజు గూండాలుగా రౌడీలుగా చిల్లరాలని మందు పోపించి తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడతారు అనుకుంటున్నారా? ఎవరికి లేదు పర్మిషన్. కమిషనర్ గారికి నిన్న నేను మాట్లాడా, మొన్న విష్ణు గారు మాట్లాడారు. ఎక్కడ ఏ ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో ఏ ప్రాంతంలో ఇస్తామని చెప్పని లెటర్ రూపంలో సిపి గారికి అందజేస్తాం జరిగింది. వాట్సాప్లో నేను పంపించా ఆయనకి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఏ పరిధిలో అయితే జరుగుతుందో ఆ పరిధికి సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్లో సిఐకి ఏసీపీకి మేము ఇంటిమేషన్ ఇచ్చే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఏంటి దారులు ఏంటి? 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. మేము గనక ఇదే ప్రవర్తన ఉంటే ఈరోజు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళన్న రోడ్డు మీద ఉండేవారా? ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళన్న ఉండేవారా? కానీ ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా జరిగిన అన్యాయం ఎవరి కోసం చేస్తున్నాం? విద్యార్థుల కోసం, యువకుల కోసం. గుర్తుపెట్టుకోండి, ఇదే విధంగా బీహార్లో ఢిల్లీలో దాడులు చేస్తే ఈరోజు బీజేపీ పరిస్థితిని తెలుసుకోండి. రేపు 2029లో గరా ఏ విధంగా అయితే డిఎస్సి అభ్యర్థుల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం మేము నిరాదేశ చేస్తుంటే మీరు చేసిన దాడులు వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. ఏదో ఈ ఒక్కరోజుతో అయిపోలేదు. రేపనే రోజు మా ప్రతి సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్త ప్రతి ఒక్కటి గారు గుర్తుపెట్టుకుంటారు. చట్టం తన పని చేసుకునే విధంగా ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ బోండా అవనివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అవనివ్వండి, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చట్టపరంగా మీ సంగతి ఏంటో గారు మేము తెలుస్తుంది. పిచ్చి ప్లాను, కోడిగుడ్లు, టమాటాలు, రాళ్ళు, కర్రలు, అదేనా మగతనం అనుకుంటున్నారేమో. దమ్ముంటే నిజమైన మగతనం ఏంటంటే మేము ఏ ఆరోపణలు అయితే చేస్తున్నాము, డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెప్పని అంటున్నాము, యువకులకి విద్యార్థులకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. దానికి సమాధానం చెప్పండి. అంతేగాని రౌడీలుగా గూండాలుగా పోలీసులు లేకపోతే ఏంటి మీ పరిస్థితి? పోలీసులు లేకపోతే ఏంటి మీ పరిస్థితి? ఈరోజు పోలీసులు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలానే పనిచేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని అడ్డుకొని వాళ్ళని ఆపి వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఎన్నిగా మేము మర్చిపోతున్నాం అనుకున్నారా? ఏసీపీ కానీ సిఏ కానీ వాళ్ళందరూ గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన ఈరోజు పనికి తప్పకుండా రేపు మేము వచ్చిన తర్వాత బుద్ధి చెప్తాం కానీ సందర్భంగా చెప్తున్నాం. మేము నిరూపించండి మీరు జరిగిన అక్రమాలను, అవినీతిని ఈ విధంగా చేశారని చెప్పని మేము ఒక పక్క మాట్లాడుతుంటే మేము తోలు తీస్తాము, తొక్క తీస్తాము, లేకపోతే బూట్లు దురుస్తాం. ఈ కవర్లన్నీ మాకెందుకు? తప్పకుండా మీరు చేసిన అవినీతి గురించి, అక్రమాల గురించి ప్రజలే మీ తోలు తీసే రోజులు దగ్గరలో ఉన్న విషయం గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పండి, అంటే ఎట్లా చూస్తారు? అంటే ఈ ఘటన జరగటం ఎట్లా చూస్తారు? అంటే మిగతా అన్ని చోట్ల జరిగింది, కానీ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇదంతా పరిణామాలన్నీ అంటే ఆయన కూడా ఇక్కడ రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి తీసుకొచ్చాయి. ఈరోజు ఈ ఆందోళన అనేది
విజయవాడ సెంట్రల్లో జరగట్లేదు, లేకపోతే విజయవాడలో జరగట్లేదు. 175 కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడా లేని విధంగా స్వయంగా ఎమ్మెల్యే పాల్గొని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పాల్గొని దగ్గరుండి టెంట్ పీకించడమే కాకుండా ఏదైతే మా నాయకుల మీద టెంట్ ఎక్కి టాయిలెట్ పోస్ట్ అంటే దానికన్నా నీచమైన వృత్తి ఇంకేది ఉండదు. మరి నిజంగా కూడా బోండా ఉమా గారిని అడుగుతున్నాను, నిజంగా కూడా మీకు సచ్యలిత నిజాయితీ పరులైతే ఎందుకయ్యా మీరు సిబిఐ విచారణకు ఒప్పుకోవట్లేదు? నిజంగా లోకేష్ గారు నిజాయితీ పరుడైతే ఎందుకు సిబిఐ విచారణకు ఒప్పుకోవట్లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమేమడుగుతుంది, డిఎస్సి కుంభకోణం మీద ఏదైతే 467 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో ఉన్న పోస్టులు అమ్ముకున్నారో, అంటే గోల్డ్ మెడలిస్టు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కూడా రాకుండా ఉన్న పోస్టులని ఒక్కొక్కరు 15 లక్షలు 20 లక్షల మీద అమ్ముకున్నారు. మీరు అమ్ముకున్నారా స్వామి, ఇదిగో అమ్ముకున్న లిస్టు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందో సిబిఐ విచారణ వేయండి, మీ నిజాయితీ నిరూపించుకోనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుందో దాని గురించి మాట్లాడకుండా, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటే దమ్ముంటే రాజీనామా చేయాలని చెప్తే దాని గురించి మాట్లాడకుండా మీ మగతనం గురించో లేకపోతే మమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేయాలని చెప్పి వచ్చి మీరు టెంట పీకేస్తారో లేకపోతే పోలీసు బలగం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేతకానుకుంటున్నారో? తప్పకుండా మీ దాడులకు ప్రతి దాడులు రూపంలోనే ఉంటాయి. ఏం కంగారు లేదు, మీ రోజులు దగ్గరలోనే పడ్డాయని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఎప్పుడు కూడా మీరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు, ఎమ్మెల్యేగా చేసిన నుంచి మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. ఏం చెప్తారండి? అంటే మీరు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే దాడులు చేసే పరిస్థితి వచ్చింది, ఏం చెప్తారు? అంటే వాళ్ళు భయపడి చేశారనుకుంటున్నారు లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేశారు? శాంతియుతమైనటువంటి వాతావరణంలో నిరాహార దీక్ష జరుగుతుంది. నిన్నే ఈ బోండవమ్మ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చాడు. ఈ మధ్య ఆయనకి కొంచెం ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, పార్టీ లైన్ దాటాడని. ఆ లైన్ చూపించుకోవాలి అని అంటే ఏదో ఒకటి చేయాలి. పోలీసులు అనుమతితోనే, పోలీసుల సమక్షంలోనే, పోలీసులు ఉండగానే, పోలీసులకు ముందు ఒక గంట ముందు చెప్పాం ఇలా వస్తున్నారు, ఇలా చేయబోతున్నారు అని చెప్పని. ఉన్నతాధికారులకు చెప్పాం, ఏసీపీలకు చెప్పాం, సిఐకి చెప్పాం, అందరికీ చెప్పాం. కానీ పోలీసులు తమ పాత్రని పోషించడంలో పూర్తిగా విఫలం అయిపోయారు. తెలుగుదేశం పూర్తిగా మద్దతుదారులుగా మారిపోయారు. 2 గంటల పాటు యథేచ్ఛగా వాళ్ళ ఇష్టానుసారంగా టెంట్లు పీకేశారు, మహిళల మీద దాడి చేశారు, కోడిగుడ్లు వేశారు, చెప్పులు వేశారు, రాళ్ళు వేశారు, కర్రలు వేశారు. అయినా కానీ మా కార్యకర్తలు గట్టిగా ఎదురు తిరిగి సమాధానం చెప్పారు. పోలీసులు అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలని చెప్పని చూస్తూ ఉన్నారు. పోలీసుల యొక్క నైతిక బాధ్యతని కోల్పోయారు. దీనికి ఏం చెప్తారు డీజీపీ గారు? ఇప్పుడు డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాలి కదా. ఏదో మా నాయకులు తిడుతున్నారు అని మేము అడిగేది ఏంటి? డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దీని మీద మీరు న్యాయ విచారణకి సిబిఐ ఎంక్వైరీకి వేయండి, లేదంటే రాజీనామా చేయండి. పైన ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు అంటే బీజేపీ వాళ్ళంతా వెళ్ళి జంతర్ మంతర్లో దాడులు చేశారా? జంతర్ మంతర్లో కొట్టారా? రాళ్ళు వేశారా? టెంట్లు పీకేశారా? మోడీ గారే దిగొచ్చి రాజీనామా చేశాడు. అది కూటమిలో ఉంటూ ఆ పని చేయాలి. కానీ మా మీద దాడులు, ఒక టెంట్ పీకితే 100 టెంట్లు వేస్తారండి. 175 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి బోండవమ్మ రౌడీజం చేశాడు, బోండవమ్మ గుండాయిజం చేశాడు, తెలుగుదేశం నాయకులు మెప్పు కోసం చేశాడు. ఇది సరైనటువంటిది కాదు, తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇది మొత్తంగా వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. అంటే శాంతియుతంగా డిఎస్సికి సంబంధించి నిరసన చేస్తూ ఉంటే కావాలని కుట్రపూరితంగా దాడులు చేశారు. కోడిగుడ్లతో, రాళ్లతో, టమాటాలతో దాడులు చేసి ఇది కరెక్ట్ కాదు. ఏదైనా వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా బహిరంగ చర్చకు రావాలి, లేదంటే వాస్తవాల మీద మాట్లాడాలి. కానీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలే దీనికి ఖచ్చితంగా టీడీపీకి బుద్ధి చెప్తారని చెప్పి నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానితో మన ఆర్టీవీ విజయవాడ నుంచి.